హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిల్ప. ఈరోజు మనము నట్స్ బ్రౌనీ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు డార్క్ కాంపౌండ్ చాక్లెట్, అలాగే బటర్, అలాగే ఎగ్స్, అలాగే గోధుమ పిండి, ఇలా అన్నీ తీసేసుకోవాలి. ఫస్ట్ మనము ఒక మెజర్మెంట్స్ వెయిట్ చెక్ చేసుకుంటాం కదా, అది తీసుకొని మనము ఇందులో డార్క్ చాక్లెట్ని 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా తీసుకుంటే కేక్ కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 100 గ్రామ్స్ తీసుకోవాలి. అలాగే బటర్ని కూడా మనము 100 గ్రామ్స్ను తీసుకున్నాము. అలాగే ఎగ్స్ కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాము. అంటే 2 ఎగ్స్, 100 గ్రామ్స్ డార్క్ బ్రౌన్ చాక్లెట్, అలాగే 100 గ్రామ్స్ బటర్కి 2 ఎగ్స్ మనకు పడతాయి. అంటే ఉంటే ఒక 1 ఎగ్ కూడా మనము యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లఫీగానే వస్తుంది కేక్ అనేది. మనము ఈ రెండు బ్రౌనీ అండ్ బటర్ని పీసెస్లా కట్ చేసుకొని ఇలా మనం ఓవెన్లో మెల్ట్ చేసేసుకోవాలి. బటర్ అనేది మనకి ఎక్కడా కనిపించకుండా బాగా దాన్ని మెల్ట్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే బ్రౌనీ కేక్ని ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు, చాలామంది లైక్ చేస్తారు కదా. ఇది కిడ్స్ అయితే మరీ లైక్ చేస్తారు, మా పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారనమాట. ఇలా ఎక్కడ బటర్ అనేది మనకు కనిపించకుండా నీట్గా దాన్ని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఇది పక్కన పెట్టేసుకోవాలి. మనము ఆల్రెడీ బ్రౌనీ కేక్కి వాల్నట్స్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. వాల్నట్స్ కానీ బాదం కానీ మనకి ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఏవైనా మనము యాడ్ చేసుకోవచ్చు, కానీ వాల్నట్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ బ్రౌనీ కేక్. ఓకే, మనం ముందుగా ఓవెన్ని 180 డిగ్రీస్ దగ్గర ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఫ్రీ హీట్ చేసుకుంటే మనకు కేక్ అనేది కొద్దిగా వేడి అయిపోయిన తర్వాత మనం కేక్ అందులో మిశ్రమాన్ని పెట్టామనుకో మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఆల్రెడీ కేక్ను ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ మెథడ్ని చూద్దాం. ఇలా ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ 2 ఎగ్స్ తీసుకున్నాం కదా, ఈ ఎగ్స్ని ఇలా బౌల్లో తీసుకోవాలి. బౌల్లో తీసుకున్న తర్వాత వీటిని బాగా గ్రిల్ చేయాలి. అంటే ఎగ్ అనేది పఫీగా వచ్చినంత వరకు బాగా కుక్ చేయాలి. ఇందులోకి 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ షుగర్ని మిక్సీలో పౌడర్లా చేసేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా షుగర్ని ఎగ్స్లోకి యాడ్ చేసుకోవాలి. దీన్ని నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. కొద్దిగా అంటే ఒక 15-20 మినిట్స్ నీట్గా బ్లెండ్ చేసుకోవడం వల్ల అలా బాగా నురుగు వస్తే మన కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. అలాగే మనము ఆల్రెడీ చాక్లెట్ ఇది చేసుకున్నాం కదా, మెల్ట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది యాక్చువల్గా గోధుమ పిండి కూడా మనము 100 గ్రామ్స్ తీసుకోవాలి. గోధుమ పిండిని జల్లించి ఉండలు లేకుండా తీసుకోవాలన్నమాట, ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే మన చాక్లెట్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని నీట్గా ఇలా కలుపుకోవాలి. ఒకవేళ మనం కలిపిన మిశ్రమం కొద్దిగా తిక్కుగా ఉందనుకోండి, ఇందులోకి మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇంకా తిక్కుగా అనిపిస్తే ఇంకా కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒక కేక్ మోల్డ్ తీసుకొని అందుకే కొద్దిగా బటర్ యాడ్ చేసిన తర్వాత మనకు బటర్ పేపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. బటర్ పేపర్ని స్ప్రెడ్ చేసి మనం అంతా కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసుకొని ఓవెన్లో పెట్టాలి. 180 డిగ్రీస్ పెట్టుకొని ఒక 50 మినిట్స్ అలా పెట్టేసుకుంటే దానిపైన నట్స్ అన్నీ పెట్టేసి మనం ఓవెన్లో వేసుకోవాలన్నమాట. పెట్టేసామంటే మనకు పర్ఫెక్ట్గా కేక్ అనేది తయారవుతుంది. మీకు ఇంకా చాక్లెట్ తినాలని ఇంట్రెస్ట్ ఉంటే చాక్లెట్ పౌడర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. మనకు కేక్ అనేది రెడీ అయింది. Please like, share and subscribe my video. Happy New Year everyone.